ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. పెద్ద చెల్లి శ్రీవల్లి గురించి. శ్రీవల్లిని నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తారని అడగడానికి వచ్చాను. వాడు నీ చెల్లిని చూసినప్పటి నుంచి మనిషిలా లేడు. రెండు రోజులు కాళ్లా వేళ్లా పడి నన్ను పెళ్లి కొప్పించాడు. ఇప్పుడు మీరు ఒప్పుకుంటే ఉన్న ఒక్కగానొక్క కొడుకు ప్రేమని గెలిపించిన తల్లినవుతాను. మీరు ఏం మాట్లాడుతున్నారండి? అసలు మేము ఇక్కడికి ఎందుకు వచ్చామో మీకు తెలుసా? ఏముంది, మీ చెల్లెళ్ళ గురించి మొక్కేమైనా ఉంటే ఆ మొక్కు తీర్చడానికి వచ్చుంటారు. అంతకంటే ఏముంటుంది? ఒక విషయం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నామో దాని ముందు వెనక ఏం జరుగుతుందో తెలుసుకుని మాట్లాడండి. ఇలా ఏమీ తెలియకుండా వచ్చి మాట్లాడడం పద్ధతి కాదు. నేను మీ దగ్గర తప్పొప్పులు తెలుసుకునే స్థాయిలో లేను, కానీ విషయమేంటో చెప్పండి. ఇక్కడ శ్రీవల్లి నిశ్చితార్థానికి ముహూర్తం పెడుతున్నామండి. ఆల్రెడీ తనకి పెళ్లి ఫిక్స్ అయింది. కుదిరితే నిశ్చితార్థం, పెళ్లి రెండూ ఒకే రోజు జరిపించాలనుకుంటున్నాం. అవునండి, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. గంగాధరం గారిని ఒప్పించి పెళ్లికి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాం. మీరు ఈ విషయం తెలుసుకోకుండా వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పటికైనా వాళ్ళకి విషయం అర్థమైందనుకుంటాను వెంకటపతిరాజు గారు. మీరేం కంగారు పడకండి. మేడం, మీరు వెళితే మేము నిశ్చితార్థం ఏర్పాట్లు చూసుకుంటాం. శ్రీవల్లిని నా సొంతం చేసుకోవాలనుకుంటే నాకెంతమంది పోటీ వస్తున్నారేంటి? బావా, నువ్వేం మాట్లాడమేంటి? అదే, ఇప్పుడే ముహూర్తాలు పెట్టేశాం కదా, వీళ్ళిప్పుడు సంబంధం చూడడానికి రావడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. మేడం, ఈ విషయం నలుగురికి తెలిస్తే మీరే నవ్వులు పాలవుతారు. నా కొడుకు శ్రీవల్లిని ఇష్టపడ్డాడు. కష్టపడి చెల్లెళ్ళందర్నీ పెంచి పెద్ద చేసిన గంగకి వరకట్నం బాధలు ఏమీ లేకుండా శ్రీవల్లిని నా ఇంటి కోడల్ని చేసుకుందామనుకున్నాను. కానీ చెయ్యి దాటిపోయిందని ఇప్పుడే అర్థమైంది. పదవరుణ్. మమ్మీ, ఒక్క నిమిషం. గంగాధరం గారు, శ్రీవల్లిని నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నానండి. తన కోసం చావడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు మీరు కాదంటే నేను బతకలేనండి. ఏమయ్యా, ఎప్పుడు నువ్వు తనని చూడలేదు, మాట్లాడలేదు, అప్పుడే ప్రాణానికి ప్రాణంగా ఎలా ప్రేమించావు? నువ్వు చెప్తుందంత అబద్ధమా? ఇదివరకే నా ప్రేమ విషయం శ్రీవల్లి గారికి చెప్పానండి. తనేం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. ఈ పెళ్లి విషయం నాతో చెప్పలేదంటే తను ఇంకా ఈ పెళ్లిని యాక్సెప్ట్ చేయనట్టే కదా. ఏం మాట్లాడుతున్నారండి మీరు? నేను పెళ్లి విషయమే కాదు, కనీసం నా పేరు కూడా చెప్పలేదు. మీరు ఎవరో కూడా తెలియనప్పుడు ఏ విషయం మీతో చెప్పాల్సిన అవసరం లేదని దాని అర్థం. కానీ మీరు ఏదేదో ఊహించేసుకుంటున్నారు. శ్రీవల్లి గారు, మీరు నన్ను చేదరించుకున్నా అసహ్యించుకున్నా పర్లేదండి, కానీ మీరు లేకుండా మాత్రం బతకలేనండి. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? ఒకవైపు తను ఇంకొకరితో పెళ్లికి సిద్ధమవుతుంటే ఇలా వచ్చి అడగడం సంస్కారం కాదని తెలీదా?
పుట్టి ఇంత ఎత్తు ఎదిగావు, ఆ మాత్రం జ్ఞానం నేర్పించలేదా మీ అమ్మగారు? ఏయ్, మేడం, మేము కాబట్టి ఇంతసేపు మర్యాదగా చెప్పాం. అదే వేరే ఎవరైనా అయితే మిమ్మల్ని ఇలాగే తిట్టేసి పంపించేవాళ్ళు. దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి మేడం. అందరిలో వచ్చి ఇలా అర్థం లేకుండా మాట్లాడి ఎందుకు మీ పరువు మీరే తీసుకుంటారు? వరుణ్, పద వెళ్దాం. లేదు మమ్మీ, నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. తన కోసం నేను ఏమైనా చేస్తాను మమ్మీ. చూడండి, మీ అబ్బాయిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. పిచ్చి పట్టిన వాడిలా అందరి ముందు మాట్లాడితే పిచ్చ కొట్టుడు కొట్టినా ఆశ్చర్యం లేదు. మీరైనా చెప్పాలి కదా మేడం. మీ అబ్బాయి అడిగాడు కదా అని ఎవరిని పడితే వాళ్ళని ఇలాగే ఇచ్చి పెళ్లి చేసేస్తారా? మేమిద్దరం 3 నెలలుగా ప్రేమించుకుంటున్నాం అన్నా సరే అలా ఎలా అడుగుతారండి? సిగ్గుండక్కర్లేదు. శ్రీవల్లి గారిని నేను కూడా ప్రేమించాను. తనకి ఇంకా నిశ్చితార్థం కూడా కాలేదు. నువ్వు అప్పుడే పెళ్ళైనట్టు ఫీల్ అయిపోతున్నావేంటి? అయినా వీడిని చూస్తేనే అర్థమవుతుంది వీడికి ఆస్తిపాస్తులేమీ లేవని. ఎలాంటి వాడికి నీ చెల్లినిచ్చి పెళ్లి చేస్తే ఏం సుఖపడుతుంది? అతనికి ఆస్తులు అంతస్తులు ఉన్నాయని నేను చూడలేదు. నా చెల్లిని ప్రేమగా చూసుకునే మంచి గుణం ఉంది. అంతకు మించిన ఆస్తి మరొకటి లేదు. మంచి గుణం ఉంటే సరిపోదు గంగా. కుటుంబాన్ని పోషించడానికి ఆస్తులు అంతస్తులు కూడా ఉండాలి. వీడి దగ్గర నీ చెల్లెలు సుఖంగా సంతోషంగా ఉండగలదని గ్యారంటీ ఇవ్వగలవా? ఇవ్వలేవు కదా. నా కొడుక్కి నేను గ్యారంటీ ఇస్తాను. కావాలంటే నా పేరు మీద ఉన్న సగం ఆస్తులు నీ చెల్లి పేరు మీద రాస్తాను. అష్టైశ్వర్యాలతో తొలతూగే నా ఇంట్లో నీ చెల్లి మహారాణిలా ఉంటుంది. ఏంటి, నీ కొడుకుని పెళ్లి చేసుకుంటే శ్రీవల్లి మహారాణిలా ఉంటుందా మేడం? నీ కొడుకు రోడ్డు మీద కనబడ్డ అమ్మాయిలందరినీ ఏడిపిస్తున్నాడు. మరి అందరి పేరు మీద సగం ఆస్తి రాసిస్తారా? అప్పుడు మీరెలాంటి పరిస్థితికి వెళ్తారో ఆలోచించుకోండి.